ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైంది. మార్చి 28న జరగనున్న తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్లలో మునిగిపాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కోహ్లీ ఆట తీరుపై ఆర్సీబీ విజయావకాశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గత సీజన్లో ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ గెలుపు కోహ్లీలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని, ఈసారి కూడా టైటిల్ను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో అతను ఉన్నాడని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. ఇన్నేళ్లైనా విరాట్ కోహ్లీలో పరుగుల దాహం ఏమాత్రం తగ్గలేదని ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు. నిజానికి అది గతంలో కంటే ఇప్పుడు మరింత పెరిగిందని ఇర్ఫాన్ విశ్లేషించాడు. ముఖ్యంగా గత ఏడాది ఛాంపియన్లుగా నిలిచిన తర్వాత వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడాలనే కసి అతనిలో స్పష్టంగా కనిపిస్తోందని అన్నాడు. ఇటీవలి ముగిసిన దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వన్డే సిరీస్లలో కోహ్లీ అద్భుతమైన ఫామ్ను కనబరిచాడని, అదే ఊపును ఐపీఎల్లోనూ కొనసాగిస్తాడని అభిప్రాయపడ్డాడు. ఆడుతున్న ప్రతి మ్యాచ్లోనూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలనే కోహ్లీ దృక్పథం ఆర్సీబీకి పెద్ద ప్లస్ పాయింట్ అని ఇర్ఫాన్ కొనియాడాడు. ఆర్సీబీ ప్లేయర్లందరూ ప్రస్తుతం అదే ధాటితో ఆడేందుకు సిద్ధంగా ఉన్నారని, రెండోసారి టైటిల్ సాధించడం ద్వారా తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని భావిస్తున్నట్లు ఇర్ఫాన్ పఠాన్ వివరించాడు. కోహ్లీ వంటి సీనియర్ ప్లేయర్ ముందుండి నడిపిస్తుంటే యువ ఆటగాళ్లలో కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయన గుర్తు చేశారు. మొత్తానికి మార్చి 28న జరగబోయే తొలి మ్యాచ్తోనే కోహ్లీ తన విశ్వరూపం చూపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్గా ఆర్సీబీ, మరోవైపు పటిష్టమైన ఎస్ఆర్హెచ్ మధ్య జరగబోయే ఈ పోరు ఐపీఎల్ 2026కు గ్రాండ్ స్టార్ట్ ఇవ్వనుంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ దగ్గర పడుతుండటంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రాక్టీసులో వేగం పెంచారు. మార్చి 28న సన్ రైజర్స్ హైదరాబాద్తో జరగనున్న తొలి మ్యాచ్ కోసం కోహ్లీ నెట్స్లో గంటల తరబడి శ్రమిస్తూ తన బ్యాటింగ్కు పదును పెడుతున్నారు. గత సీజన్లో జట్టును ఛాంపియన్గా నిలబెట్టిన ఉత్సాహంతో ఉన్న కోహ్లీ ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని పట్టుదలతో కనిపిస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా కోహ్లీ పేసర్లు, స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ప్రత్యేకమైన డ్రిల్స్ నిర్వహిస్తూ తన టెక్నిక్ను మెరుగుపరుచుకుంటున్నారు. ముఖ్యంగా తన ట్రేడ్ మార్క్ కవర్ డ్రైవ్స్, ఫ్లిక్ షాట్లతో నెట్స్లో బంతులను బౌండరీల వైపు తరలిస్తూ పాత ఫామ్ను గుర్తు చేస్తున్నారు. ఇటీవలి ముగిసిన అంతర్జాతీయ వన్డే సిరీస్ల్లో సాధించిన సెంచరీల జోరును ఐపీఎల్లోనూ పునరావృతం చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. వరుసగా రెండోసారి ట్రోఫీని గెలవడమే లక్ష్యంగా కోహ్లీ చూపిస్తున్న కసిని చూసి మాజీ క్రికెటర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.